అందరికీ శుభాశీస్సులండి. తులారాశి వారికి ఈ యొక్క ఫిబ్రవరి నెల, ఈ రాశి వారికి కూడా అనేక రంగాలలో చాలా విశేషంగా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే చీకటి కొద్ది రోజులు, వెన్నెల కొద్ది రోజులు, అంటే వెలుగు కొద్ది రోజులు అన్నట్టుగా మనకు ప్రకృతిలోనే మనకు చూస్తున్నాం. చీకటి అంటే రెండు పక్షాలు గుర్తుకొస్తాయి. అమావాస్య నుంచి పౌర్ణమి వరకు వెలుగు, అభివృద్ధి. ఆ పౌర్ణమి తర్వాత అమావాస్య వరకు చీకటి అనేది మనకు తెలిసిన విషయమే. అట్లాగే ఈ తులారాశి వాళ్ళకి కూడా ఇప్పుడు వెలుగు, ఈ యొక్క ఫిబ్రవరి మాసమంతా కూడా డెవలప్మెంట్ అనే ఒక విశేషమైనటువంటి అభివృద్ధి అనేది స్పష్టంగా కనపడుతుంది. ఈ రాశి వారికి చిన్న చిన్న ఒడిదుడుకులు ఉండొచ్చేమో, కానీ ఎందుకంటే 6వ ఇంట శని ఉండడం వల్ల, అలాగే 4, 5 స్థానాలలో రవి కుజ సంచార ప్రభావాల వల్ల చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. కానీ ఆ చిన్న సమస్యలు లేకపోతే మనిషి చెప్పిన మాట వినడనమాట. అందుకనేసి ఆ చిన్న చిన్న సమస్యలు అయితే ఉన్నాయి. కానీ ప్రతి విషయంలోనూ పెద్ద పెద్ద విషయాలలో మీరు రాణించగలుగుతారు, తిరుగు లేకుండా అభివృద్ధి చెందగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోండి, కలిసి వస్తాయి. విదేశీయాన యోగం గురించి ప్రయత్నం కూడా చేయండి, తప్పకుండా నెరవేరుతుంది. అలాగే సంతాన విషయంలో చిన్న చిన్న ఒడిదుడుకులు అయితే ఉన్నాయి. కాబట్టి కాస్త జాగ్రత్తగా, సమయానుకూలంగా మనం తినేటువంటి ఫుడ్ కావచ్చు, అలాగే మనం అవసరాన్ని బట్టి వైద్యాన్ని ఆశ్రయించడం వల్ల ఏ నష్టాలు లేకుండా చక్కగా మంచి పుత్ర సంతాన ప్రాప్తి కూడా కలుగుతుంది తులారాశి వారికి. ఇదే కాకుండా ఈ రాశి వాళ్ళు గృహయోగం గురించి ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది ఈ మాసంలో నెరవేరే అవకాశం ఉంది. అంటే కొనడం, అలాగే తర్వాత గృహప్రవేశాలు, లేదంటే స్థలాలు కొనడం కానీ, ఇటువంటి అన్ని అవకాశాలు కూడా ఉన్నాయి. తర్వాత నూతన వాహనాలు కొనే అవకాశాలు ఉన్నాయి. నూతన వస్తువులు, వాహనాలు, అలాగే వస్త్ర అలంకరణ కోసం వస్త్రాలు, నగలు, ఆభరణాలు, ఇటువంటి అవకాశాలు కూడా తులారాశి వారికి అవసరాన్ని బట్టి వీళ్ళు ఎంతవరకైనా కూడా కొనే అవకాశం కూడా ఉంది. అలాగే ఒక మాటలో చెప్పాలంటే 3 పువ్వులు 6 కాయలుగా అన్నట్టుగా తులారాశి వారి యొక్క జీవితం ప్రతి రంగంలోనూ అభివృద్ధి చెందే అవకాశమే అధికంగా ఉంది. సమయానుకూలంగా అనుకున్నది అనుకున్న తడవుగా పూర్తి చేయగలుగుతారు, నెరవేర్చగలుగుతారు. భార్యాభర్తల మధ్య సఖ్యత, ఒకరి పట్ల ఒకరికి ప్రేమాభిమానాలు, బలమైనటువంటి బంధంతో కొనసాగుతుంది. అలాగే ఎడబాట్లతో ఉన్నటువంటి వాళ్ళు కూడా మళ్ళీ కలుసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇంట్లో అన్నదమ్ముల వల్ల కానీ, తల్లిదండ్రుల వల్ల కానీ, భార్య తరపున కానీ వాళ్ళతో సఖ్యత, అలాగే వాళ్ళ వల్ల కలిసి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. నూతన పరిచయాలు కూడా కలిసి వస్తాయి తులారాశి వారికి. ప్రతి పనిని కూడా అందిపుచ్చుకొని ప్రారంభం చేస్తారు. తప్పకుండా అన్ని విషయాలలో కూడా విజయం వరిస్తుంది. అనేక రంగాలలో కూడా అభివృద్ధి చెందగలుగుతారు. విందులు వినోదాలలో పాల్గొంటారు. శుభకార్యాలు ఇంట జరగడం కానీ, లేదంటే మీ చేతల మీదుగా చేయడం కానీ, అనేక శుభకార్యాలలో కూడా పాల్గొంటారు. మీ యొక్క మంచితనం, మీ యొక్క పేరు ప్రఖ్యాతలు 10 మందిలో ఇముడిస్తాయి. బాగా ప్రాచుర్యం కలుగుతాయి, పబ్లిసిటీ పెరుగుతుంది. అలాగే ఈ తులారాశి వారికి కూడా సన్మానాలు, సత్కారాలు బాగా విశేషంగా కలిసి వస్తాయి. రాజకీయ నాయకులకి కూడా మనశ్శాంతి, ప్రశాంతంతో కూడుకొని గుర్తింపు లభిస్తుంది. ఇది తులారాశి వారి యొక్క ఇది. విద్యార్థులకి చక్కగా పట్టుదలతో రాణించగలుగుతారు, పాస్ అవుతారు. అటు కుటుంబంలోనూ, అలాగే బయట స్నేహితులతోనూ మంచి సఖ్యత నెలకొంటుంది. పిల్లలు ఆనందంగా జీవితాన్ని గడుపుతారు. అలాగే నూతన చదువులకి కూడా దూరదేశాలకు వెళ్ళే అవకాశం కూడా ఉంది.
వాళ్ళ ప్రయత్నం సక్సెస్ అవుతుంది, స్థిరపడతారు కూడాను, అన్నిట్లోనూ అనేక రంగాలలో కూడా రాణించగలుగుతారు. అందరికీ కూడా శుభాశీస్సులండి.